1.6 is equal to y by 1.5. ఓకే, ఇక్కడ పాయింట్స్లో ఇచ్చారు, కేర్ఫుల్గా వినండి. ఇక్కడ మనం ఏ వాల్యూని కనుక్కోవాలి, y వాల్యూని కనుక్కోవాలి. లిజన్, 1.6 అంటే 16/10 అని రాసుకోవాలి. ఓకే, 1.6ని ఏం రాసుకోవచ్చు 16/10. సేమ్ అదే ఇక్కడ రాసుకుందాం. అదే ఇప్పుడు 1.5ని ఏం రాసుకోవచ్చు 15/10. ఓకే, అండర్స్టాండ్. సేమ్ అక్కడ ఈ వాల్యూస్ని అక్కడ రిప్రజెంట్ చేద్దాం. 16/10 ఈజ్ ఈక్వల్ టు y by 15/10. ఓకే, ఇక్కడ యాస్టీస్గా అలాగే ఉండిద్ది 16/10. ఇక్కడ చూడండి y డివైడెడ్ బైలో మళ్ళీ ఒక డివైడెడ్ బై ఉంది, అంటే ఈ డినామినేటరు న్యూమరేటర్ దగ్గరికి వెళ్ళిద్ది, అంటే y into 10/15. ఓకే, ఇప్పుడు 16/10 y into 10/15. ఓకే, అండర్స్టాండ్. సేమ్ అలాగే రాసాం, y పక్కన పెట్టి 10/15. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి, y వాల్యూ. y వాల్యూ అంటే అలా సేమ్ రాసుకుందాం. నేనేం చెప్పాను, ఏ వాల్యూ కావాలంటే అది రాసుకొని ఆర్హెచ్ఎస్లో ఏముంటాయి, ఎల్హెచ్ఎస్ అయినా ఆర్హెచ్ఎస్లో అయినా ఏ వాల్యూ యాస్టీస్గా ఉంటే ఆ యాస్టీస్గా రాసుకోవాలి. 16/10 ఉంది. ఇక్కడ ఏముంది ఇంటూ. హియర్ లిజన్, ఇంటూలో ఇంటూ ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ఏమైద్ది డివైడెడ్ బై. ఓకే, అంటే బై. అప్పుడు ఆ వాల్యూ ఏం మారదు 10/15. ఓకే, దీనికి ఎలా అయింది 16/10 into 15/10 ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, 16 into 15 ఇంటూ చేద్దాం. 15 6 90, 15 1 15, ఒక 9 ఎంత 240 ఇక్కడ ఎంత 10 into 10 100 కదా. ఈ 0 0 క్యాన్సిల్ చేసుకుందాం. 24/10 అంటే 2.4 ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, అండర్స్టాండ్. మీరు ముందు బాగా అర్థం చేసుకోండి. ఓకే, ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాపర్గా అర్థమయ్యిద్ది. ఓకే, నేను ఆఖరికి 16 into 15 కూడా ఎందుకు చెప్పానంటే చాలామందికి తెలియట్లేదు ఇంటూ కూడా ఎలా చేస్తున్నామో. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఎక్కువగా ఏంటి ఈ చాటింగ్స్, ఈ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గజెట్స్ పడుతున్నాం, కానీ ఎడ్యుకేషన్కి ఎక్కువ వాల్యూ అనేది ఇవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఏంటి 7x - 9 ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, మనం ఏం కనుక్కోవాలని చెప్పాను, ఎక్స్ వాల్యూస్ని మాత్రమే సాల్వ్ చేయాలి. ఫస్ట్ 7x సేమ్ అలాగే ఉంది, 16 అలాగే రాసుకోవాలి. ఆర్హెచ్ఎస్లో ఏముందో అది రాసుకోవాలి. ఇక్కడ ఏముంది మైనస్ ఆర్హెచ్ఎస్ వైపు వస్తే ఏమైంది ప్లస్. ఇక్కడ ఏ నెంబర్ ఉంది 9, సేమ్ అదే వాల్యూ రాసుకోవాలి. వాల్యూస్ అనేది ఏం మార్చకూడదు. నెక్స్ట్ 7x ఈజ్ ఈక్వల్ టు 16 + 9 25. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వరకు అయితే ఆన్సరా కాదు, దానికి ఏంటి ఎక్స్కి ఇంకొకటి ఏదో ఉంది వాల్యూ, అంటే 7 ఉంది. ఆ 7 కూడా మనం ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఇక్కడ 7 into x కాబట్టి ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ఏమైంది డివైడెడ్ బై 25/7. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 25/7. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్.
14y minus 8 is equal to 13. See, 14yని అలాగే రాసుకుందాం. 13 సేమ్ యాస్టీస్గా రాసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 8 అలాగే రాసుకుందాం. 14y 13 plus 8 21 y is equal to 21. ఇక్కడ ఏముంది 14 ఇంటూ y కాబట్టి ఇంటూ చేస్తే ఏమైంది, ఇంటూలో ఉంది. ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ఏమైంది, ఈక్వల్ టుకి అటువైపు వెళ్తే బై అయింది. ఇక్కడ 14. ఓకే, ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి, 7 టేబుల్లో పోతాయి. 7 టేబుల్ ఏంటి, 7 3s 7 2s. Therefore y is equal to 3/2. Okay, understand? Next 10th question. Okay, అయిపోయింది కదా. 11th question. లెవెన్త్ క్వశ్చన్ ఏంటి, 17 plus 6p is equal to 9. మీకు వేరియబుల్స్ అనేవి ఏదైనా ఇవ్వచ్చు, ఎక్స్ ఇవ్వచ్చు, వై ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అది పక్కన పెడితే మనం వేటిని సాల్వ్ చేయాలి, వేరియబుల్స్ ఉన్న వాల్యూస్ని మనం సాల్వ్ చేయాలి. ఓకే, అండర్స్టాండ్. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, 6pని. ఫస్ట్ ఆర్హెచ్ఎస్లో ఏముంది, 9 ఉంది, సేమ్ యాస్టీస్గా రాసుకోవాలి. ఇంకా ఏమి మనకి 6pకి పక్కన ఉంది 17, అంటే 17 మనం ఏం చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంటే ఇక్కడ 17, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ కాస్త ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ఏమైంది మైనస్, ఇక్కడ 17 యాస్టీస్గా రాసుకోవాలి. ఓకే, 6pని అలాగే రాసుకుందా. ఇది చూడండి, ఇక్కడ ఒక ప్లస్, ఇక్కడ ఒక మైనస్. ఎడిషన్లో ఒక ప్లస్ మైనస్ ఉండేటప్పుడు, ఆపోజిట్ సైన్స్ ఉండేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి. 70లో నుంచి 9 తీస్తే 8. ఇది అర్థమైంది. నెక్స్ట్ పెద్దదానికి ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి. ఈ 9 17 ఏది పెద్దది, 17 పెద్దది. దీని ముందు ఏం సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి 6 ఇంటూ పి, ఏంటి 6 ఇంటూ పి. ఇప్పుడు పి అనేది పి రాసుకుందాం, ఇంటూలో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ వైపు అంటే ఈక్వల్ టుకి అటువైపు వెళ్తే ఏమైద్ది, డివైడెడ్ బై అయింది. ఓకే, ఇక్కడ 6 వేసుకుందాం. డివైడెడ్ బై అంటే కింద కదా వేసుకోవాలి. ఓకే, ఇది రెండు ఏ టేబుల్లో పోతాయి, రెండు ఒకే టేబుల్లో పోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి ఒక టేబుల్లో, ఒకటి ఒక టేబుల్లో పోకూడదు. న్యూమినేటర్ డినామినేటర్ అనేది రెండు ఒకే టేబుల్లో పోవాలి. 2 టేబుల్లో పోయిద్ది. 2 టేబుల్లో ఎన్ని టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్. 2 టేబుల్లో 3 టైమ్స్. అప్పుడు ఇక్కడ ఏమన్నా therefore p is equal to ఏమొచ్చింది, -4/3. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ ఎక్సర్సైజ్ 2.1లో x/3 + 1 is equal to 7/15. ఫస్ట్ చూడండి, మనకి ఏం వాల్యూ కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఫస్ట్ x/3 అలాగే రాసుకుందాం, ఈజ్ ఈక్వల్ టు ఈ 7/15. ఇక్కడ x/3 పక్కన ఏదో వాల్యూ ఉంది, ఏంటి +1. ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే ఏమైంది -1. ఓకే, x/3 ఇక్కడ 1 ఉన్నట్టు. ఓకే, ఇక్కడ ఎల్సిఎం చేయాలి. ఓకే, 15 టేబుల్లో 15 1 టైమే కాబట్టి 7 ఇంటూ సర్కిల్ 1 పైన వేసుకుందాం ఇంటూ సర్కిల్. 1 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్, 15 టైమ్స్. ఇక్కడ ఎల్సిఎం 15 1 ఎల్సిఎం ఎంత 15 గుర్తుపెట్టుకోండి. అంటే 15 ఇంటూ 1 ఎంత 15. ఓకే, x/3 అలాగే రాసుకుందాం. 7 ఇంటూ 1 7,
1 into -15 ఇక్కడ ఏంటి 15లో 7 తీస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఒక మైనస్, ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి? ఎడిషన్లో ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 8 పెద్దదానికి ఏ సైన్ ఉంది? -15. ఇక్కడ ఏంటి? x/3. ఇలా ఉండేటప్పుడు నేనేం చెప్పాను ఫస్ట్లో? బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేద్దాం. అంటే ఇలా, అంటే x into 15 -8 into 3, x into 15 అలాగే రాసుకుందాం. -8 into 23 -8 into 3 -24. మనకి ఏం కావాలి? x వాల్యూ కావాలి. ఓకే, అప్పుడు -24 ఇంటూలో ఉంది కాబట్టి ఈక్వల్ టు కిట్ వస్తే ఏమైద్ది? బై అయ్యిద్ది. ఓకే, ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి? రెండు ఒకే టేబుల్లో పోవాలి. చూడండి, 3 టేబుల్లో అయితే క్యాన్సిలేషన్ అయ్యిద్ది. 3 టేబుల్లో ఎన్ని టైమ్స్? 3 8s 3 5s. ఇంక ఈ రెండు ఏ టేబుల్లో పోవు, అంటే 3 టేబుల్. దేర్ఫోర్ x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ రాస్తాను, పట్టట్లేదు, సారీ. x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -8/5. ఓకే, అండర్స్టాండ్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.